కర్నూలు జిల్లా కొత్తూరులో రైతన్న మీకోసం పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకం 3వ విడత నిధులను విడుదల చేశారు. రైతుల ఖాతాలో జమ కావడంతో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. రైతులకు ఆర్థికంగా అండగా నిలవటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతుల ఖాతాలో నిధులు జమ చేస్తున్నాయని తెలిపారు. రైతు సంక్షేమమే దేశానికి పునాది అని, రైతులు బలంగా ఉంటేనే ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది అని అన్నారు. సో మన గౌరవ శాసనసభ్యులు సార్ ఆల్రెడీ కర్నూలు మండలము, గూడూరు మండలము, తర్వాత కూడా మన కోడుమూరు నియోజకవర్గ రైతులందరికీ కూడా ఆ రోజు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సందర్భంగా 19 కోట్ల రూపాయలను కూడా సాధు చేతుల మీదనే కోడుమూరు నియోజకవర్గ రైతులకు అందరికీ కూడా అందజేయడం జరిగింది. అందరికీ నమస్కారం. రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొత్తూరు గ్రామానికి రావడం చాలా సంతోషకరం. అలాగే రైతులకి అన్నదాత సుఖీభావ కింద సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా 3 విడతల్లో డబ్బులు వేయడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా వారి యొక్క వివరాలు అంటే పడినావా లేదని తెలుసుకోవడానికి మేము ఇంటింటికి ప్రోగ్రామ్ డోర్ టు డోర్ కార్యక్రమంలో ఈరోజు కొత్తూరుకి రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, మా కోడుమూరు నాయకులకి, లీడర్లకి, కన్వీనర్ గారికి, అలాగే రఘుపతి గారికి, గ్రామ నాయకుడు, అలాగే పాలకుర్తి వాసులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే శాలరెడ్డి సార్ గారికి, ఏఓ గారికి, ఎండిఓ గారికి అందరికీ ధన్యవాదాలు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేయడం ఆయన యొక్క వంతు. కాబట్టి ప్రతి ఒక్కటి చెప్పిందే చేస్తున్నాడు. నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రదాత కాబట్టి ఆయన సంక్షేమం, అభివృద్ధిని రెండు సమపాలనతో చేస్తూ, అలాగే సార్ చెప్పినట్టు ప్రాజెక్టులన్నీ నిర్మించడం, అలాగే అంటే మన యొక్క చెరువులను నింపడం, ప్రతి ఒక్కటి రైతులకి ఆమోదయోగ్యంగా ఉండే విధంగానే మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అలాగే జాబ్ క్యాలెండర్ కూడా వేయడం జరిగింది. 10,060 జాబ్లని డిఎస్సి పోస్టులని అలాగే చేయడం జరిగింది. రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. రైతన్న మీకోసం